హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీ ఫుడ్స్. నేను మీ శాంతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి మల్టీ ఫుడ్స్లో మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అండి. బ్రెడ్తో కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అయితే మనకి ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా అప్పటికప్పుడు చేసుకొని ఇలా సాస్తో తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అయితే మరి ముందుగా మనం రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు అవి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అనమాట. ఇంక మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. చాలా సింపుల్ అండి, ఏం లేదండి. ఇంట్లో మనకి బ్రెడ్ ఒకటి ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేనైతే 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. వీటిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా ముక్కలు చేసేసుకొని కొంచెం వాటర్ తడుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ కాదండి, లైట్గా వాటర్ తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కలు, అలాగే చిటికెడు పసుపు, తర్వాత 1 టీ స్పూన్ కారం. ఇక్కడ వచ్చేసి ఈ చిల్లీ ఫ్లేక్స్ అండి, వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది కొంచెం బరకగానే దంచుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడే సాల్టు. ఇక్కడ వచ్చేసి ఇది సోంపు అండి. సోంపు వేయడం వల్ల కూడా టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం శనగపిండి ఒక 1/2 కప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర చివరిలో వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కొంచెం పొడిగా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్తో స్ప్రింకిల్ చేసుకొని తడుపుకోండి. చివరిలో కొంచెం ఒక అరచెక్క నిమ్మరసం వేసుకోవడం వలన మనకి కొంచెం పులుపు తెలుస్తుంది అనమాట. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కలుపుకొని ఈ విధంగా మనము గట్టిగా పకోడీ బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. గట్టి పకోడీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకొని ఇక్కడ చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బుల్లెట్ షేప్లో మనం చేసుకోవాలన్నమాట. ఈ సైజ్ అనేది మీ ఇష్టం అండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. షేప్ కూడా మీ ఇష్టమే, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగా అన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇందులో బ్రెడ్ కాబట్టి చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదనమాట. ఇలాగే మనం 2 వైపులా కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మంటని హైలో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. పెద్దగా టైం కూడా ఏం పట్టదనమాట. బ్రెడ్ కాబట్టి ఈజీగా తొందరగా కలర్ వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము గోల్డెన్ కలర్ రాగానే ఇంకా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా చేసుకున్నామో, చాలా బాగుందండి. ఇందులో మనము సోంపు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసి పెట్టేసామంటే సాస్తో ఇష్టంగా తింటారనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు బ్రెడ్తో ఒకేలా చేసుకునే కన్నా ఈసారి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. చూసారా, ఈ విధంగా మనం అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా సాస్తో తింటే చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదండి, ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే అంటారనమాట, ఇంత టేస్టీగా ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అని. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా బ్రెడ్తో ఎంత సింపుల్గా ఒక మంచి టేస్టీ స్నాక్ తయారు చేసుకున్నాము. మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఫుల్గా వీడియో చూసి మాత్రం ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.